హే గైస్ ఎలా ఉన్నారు? రీసెంట్ గా తమిళనాడులో ఒక హిందూ మతానికి చెందిన రైతు తన కూతురు పెళ్లి కోసం తన దగ్గర ఉన్న కొంత పొలాన్ని అమ్ముదామని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. ఎన్నో సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీ సొంతం అనుకుంటున్న పొలాన్ని అమ్మాలంటే తాను ముందు వెళ్ళి వాక్ బోర్డు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని రావాలి అని. ఆ రైతుకి ఏమీ అర్థం కాలేదు. ఒక హిందూ అయిన తను ముస్లిమ్స్కి సంబంధించిన వాక్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఎందుకు పర్మిషన్ తీసుకోవాలని కోపంతో ఆ రైతు మీడియా ముందుకు వెళ్ళాడు. ఇష్యూ కాస్త పెద్దదవడంతో మీడియా తమిళనాడు వాక్ బోర్డుని క్వశ్చన్ చేసింది. ఆ వాక్ బోర్డులోని మెంబర్ ఇచ్చిన సమాధానంకి మీడియాతో పాటు ప్రజలు కూడా షాక్ అయ్యారు. ఆ రైతు పొలం మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న 400 ఎకరాలు ప్లస్ 15 సంవత్సరాల నాటి చాలా టెంపుల్ కూడా వాక్ బోర్డు కిందకి వస్తుందని ఆ వాక్ బోర్డు మెంబర్ చెప్పాడు. ఈ ఇష్యూ పెద్ద కాంట్రవర్సీ అయింది. ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, వాక్ బోర్డుకి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. వాక్ బోర్డు కొంతమందికి ఆల్రెడీ దీని గురించి తెలిసే ఉండొచ్చు, చాలా మంది దీని గురించి వినడం ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. కానీ ఇండియాలో ఉన్న అధిక ల్యాండ్ ఓనర్షిప్ కలిగిన ఆర్గనైజేషన్స్ లో మొదటి స్థానం ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రెండో స్థానం ఇండియన్ రైల్వేస్ ఉంటే మూడో స్థానంలో సెంట్రల్ వాక్ బోర్డు ఉంది. ఈ ల్యాండ్స్ విలువ దాదాపు 1,20,000 కోట్లు ఉంటుందని ఒక అంచనా. కొంతమంది అయితే ఇంకా దీనికి 10 టైమ్స్ ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. అసలు ఈ వాక్ బోర్డ్స్ అంటే ఏంటి? వీటికి ఇంత పవర్, ఇన్ని స్థలాలు ఎలా వచ్చాయి? వాక్ బోర్డ్స్ చుట్టూ ఉన్న కాంట్రవర్సీస్ ఏంటి? ఈ వాక్ బోర్డ్స్ వలన ఎవరికి లాభం కలుగుతుంది? వీటన్నిటికీ సమాధానాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోయినా, లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్నా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. వాక్ బోర్డ్స్ గురించి మనం తెలుసుకోవాలంటే ముందు అసలు వాక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వాక్ డెఫినేషన్ వచ్చేసి వాక్ ఈజ్ ఏ పర్మనెంట్ డెడికేషన్ ఆఫ్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఫర్ రిలీజియస్, పియర్స్ అండ్ చారిటబుల్ పర్పసెస్ యాజ్ రికగ్నైజ్డ్ బై ముస్లిం లా గివెన్ బై ఫిలాంథ్రఫిస్ట్స్. మీకు అర్థం కావడం కోసం చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాక్ అనేది ఒక దానం. ఇస్లాంని నమ్మే వాళ్ళు ఎవరైనా ఒక ప్రాపర్టీని అల్లా కోసం కానీ చారిటీ కోసం కానీ డొనేట్ చేస్తే దాన్ని వాక్ అంటారు. ఈ వాక్ అనేది కేవలం ల్యాండ్ మాత్రమే కాదు, వాక్ అనేది మూవబుల్ ప్రాపర్టీ లేదా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదైనా అయి ఉండొచ్చు. లైక్ కంపెనీ షేర్స్ కానివ్వండి, బుక్స్ అవ్వచ్చు, డబ్బు కూడా అవ్వచ్చు. వీటిలో ఏదైనా డొనేట్ చేసిన దాన్ని వాక్ కిందకి మార్చొచ్చు అనమాట. ఇప్పుడు ఒక ప్లేస్ ని డొనేట్ చేస్తే దాన్ని ఆర్ఫనేజ్ గా మార్చొచ్చు, లేదా డబ్బు డొనేట్ చేస్తే దాన్ని పేదవాళ్ళకి సాయం చేయడం కోసం వాడొచ్చు. ఈ వాక్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒకటి, డొనేట్ చేసే వ్యక్తి ముస్లిం అయి ఉండి హెల్దీ మైండ్ తో మేజర్ అయి ఉండాలి. రెండోది, డొనేట్ చేసే వ్యక్తి తన సొంత ప్రాపర్టీని మాత్రమే డొనేట్ చేయాలి, వేరే వాళ్ళ ప్రాపర్టీని డొనేట్ చేయడానికి కుదరదు. ఒకసారి ఏ ప్రాపర్టీ అయినా వాక్ కిందకి మారితే దాన్ని తిరిగి తీసుకోవటం వీలుండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ముస్లిం మీ ల్యాండ్ ని డొనేట్ చేశారు, అది వాక్ అయినట్టే. మీ తర్వాత జనరేషన్ వాళ్ళు వచ్చి దాన్ని సొంతం చేసుకోవటం కుదరదు. ఇక వాక్ ప్రాపర్టీస్ ని వాక్ యాక్ట్ ని 1954 ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తారు. ఒక సర్వే కమిషనర్ వచ్చి ఈ యాక్ట్ ప్రకారం లోకల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి పబ్లిక్ డాక్యుమెంట్స్ చెక్ చేసి అప్పుడు ప్రాపర్టీని వాక్ గా డిక్లేర్ చేస్తాడు. ఈ వాక్ ని మేనేజ్ చేసే సూపర్వైజర్ ని మూత్వలి అంటారు. ఇంకా నెక్స్ట్ వాక్ బోర్డ్స్. ఇండియా విషయానికి వస్తే ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మంది ముస్లిమ్స్ ప్రాపర్టీస్ ని డొనేట్ చేస్తూ వస్తున్నారు. ఈ డొనేట్ చేసిన ప్రాపర్టీస్ సంఖ్య దాదాపు 5 లక్షల పైనే ఉంటుంది. సో ఇన్ని ప్రాపర్టీస్ ని మేనేజ్ చేయాలంటే ఎవరో ఒకరు కావాలి. ఈ డొనేట్ చేసిన ప్రాపర్టీస్ ని, అదే వాక్ అంతటిని మేనేజ్ చేసే ఆర్గనైజేషన్ ని వాక్ బోర్డ్ అంటారు. వాక్ బోర్డ్స్ లోకల్, స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో ఉంటాయి. సెంట్రల్ లెవెల్లో ఉన్న వాక్ బోర్డ్ ని సెంట్రల్ వాక్ కౌన్సిల్ అంటారు. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కి చెందిన మసీలియం, బరియల్ గ్రౌండ్స్, పబ్లిక్ లైబ్రరీస్, ఆర్ఫనేజెస్ ఇవన్నీ ఈ వాక్ బోర్డ్ కిందనే ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ నుంచి వచ్చే రెవెన్యూను కూడా వాక్ బోర్డ్సే మేనేజ్ చేస్తాయి. లోకల్ వాక్ బోర్డ్స్ పని వచ్చేసి ఆ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న వాక్ ప్రాపర్టీస్ అన్నిటిని మేనేజ్ చేయటం, స్టేట్ లో ఉన్న వాక్ ప్రాపర్టీస్ కి కేర్ టేకర్స్ ని అపాయింట్ చేయటం, ఆ ప్రాపర్టీస్ కి వచ్చే రెవెన్యూని ఆడిట్లు చేపించడం, అకౌంట్స్ చూసుకోవటం, ఇలాంటివన్నీ స్టేట్ వాక్ బోర్డ్స్ చూసుకుంటాయి. ఈ స్టేట్ వాక్ బోర్డ్స్ అన్నిటికీ హెడ్ గా సెంట్రల్ వాక్ కౌన్సిల్ ఉంటుంది. ఈ కౌన్సిల్ దేశంలో ఉన్న అన్ని వాక్ బోర్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్, లీగల్ గా వాక్ బోర్డ్స్ అనేవి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. వాక్ బోర్డ్స్ అనేది అన్ని లీగల్ రైట్స్ ఉన్న ఒక సిటిజన్ లాగా పనిచేస్తుంది. అంటే ఒక నార్మల్ సిటిజన్ ఎలా అయితే తనకి ఉండే రైట్స్ ని యూజ్ చేసుకుంటాడో వాక్ బోర్డ్స్ కూడా అలానే యూజ్ చేసుకుంటాయి.
తీసుకుంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎలా అయితే ఒక వ్యక్తి ల్యాండ్ని కొనుక్కోవటం అమ్మటం చేస్తాడో వాక్ బోర్డ్ కూడా అలానే చేయగలుగుతుంది. ఎలా అయితే ఒక వ్యక్తి కోర్టులో కేసు వేస్తాడో వాక్ బోర్డ్ కూడా అలానే కేసులు పిటిషన్స్ వేయగలదు. అంతేకాదు అవసరమైతే మనం కూడా వాక్ బోర్డ్ మీద కేసు పెట్టొచ్చు. వర్క్ బోర్డ్ నుంచి తమ ఇళ్ల స్థలాల్ని తొలగించాలని 52 రోజులుగా 7,000 కుటుంబాలు నిరసన చేస్తున్నారు. వాక్ బోర్డ్స్ కి ఉండే పవర్స్ విషయానికి వస్తే వాక్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మీద పూర్తి అధికారం వాక్ బోర్డ్ కి ఉంటుంది. వాక్ కి చెందిన ఒక ల్యాండ్ ని రికవర్ చేయటం లేదా ఒక ల్యాండ్ ని అమ్మటం, గిఫ్ట్ ఇవ్వటం ఇలా ఏదైనా చేసే అధికారం వాక్ బోర్డ్ కి ఉంటుంది. కానీ వాక్ కి సంబంధించిన ఒక ల్యాండ్ ని అమ్మాలి అనుకున్నా, వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా ఈ వాక్ బోర్డ్ లో ఉన్న 2/3 మెంబర్స్ ఆమోదం తెలపాలి. ఈ ఆమోదం తెలిపే రూల్ ని అయోధ్య రామ మందిరం విషయంలో మీరు గమనించే ఉంటారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన సున్నీ వాక్ బోర్డ్ మెంబర్స్ లో కొంతమంది రామ మందిర్ కట్టడానికి ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకుంటే ఇంకొంతమంది ఒప్పుకోలేదు. దాంతో మ్యాటర్ కాస్త సుప్రీంకోర్టు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఫైనల్ డెసిషన్ తీసుకుంది. ఒకవేళ సున్నీ వాక్ బోర్డ్ లోని 2/3 మెంబర్స్ ఒప్పుకొని ఉంటే రామ్ మందిర్ ఇష్యూ అవుట్ ఆఫ్ కోర్ట్ సాల్వ్ అయిపోయేది. నెక్స్ట్ స్టేట్ ఇంకా సెంట్రల్ వాక్ బోర్డ్స్ యొక్క డీటెయిల్డ్ స్ట్రక్చర్ ని చూద్దాం. ముందుగా స్టేట్ వాక్ బోర్డ్. ప్రతి స్టేట్ కి ఒక వాక్ బోర్డు ఉంటుంది. దీని హెడ్ గా ఒక చైర్పర్సన్, స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన 2 నామినీస్, ఆ స్టేట్ లోని ముస్లిం ఎమ్మెల్యేస్, ఎంపీస్, స్టేట్ బార్ కౌన్సిల్ లోని ముస్లిం మెంబర్స్, ఆ స్టేట్ లో బాగా పేరున్న ఇస్లాం స్కాలర్స్ ఉంటారు. వీళ్లతో పాటు ఆ స్టేట్ లో ఏ వర్క్స్ నుండి అయితే 1 lakh యాన్యువల్ ఇన్కమ్ వస్తుందో ఆ వర్క్స్ ని మేనేజ్ చేసే మూత్వల్లీస్ కూడా ఈ బోర్డు లో మెంబర్స్ గా ఉంటారు. సెంట్రల్ వాక్ కౌన్సిల్ విషయానికి వస్తే ఇది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కింద పనిచేస్తుంది. వాక్ యాక్ట్ 1954 ని బేస్ చేసుకుని 1964 లో సెంట్రల్ వాక్ కౌన్సిల్ ని స్థాపించారు. మొదట్లో ఈ కౌన్సిల్ మెయిన్ వర్క్ వచ్చేసి దేశంలో ఉన్న అన్ని వాక్ బోర్డ్స్ గురించి, వాటి మేనేజ్మెంట్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ కి అడ్వైస్ చేయటంగా ఉండేది. కానీ 2013లో వాక్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సెంట్రల్ వాక్ కౌన్సిల్ పవర్ ని పెంచారు. 2013 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ వాక్ బోర్డ్స్ కి, స్టేట్ గవర్నమెంట్స్ కి వాక్స్ విషయంలో సజెస్ట్ చేయటం మొదలుపెట్టింది. అంటే ఇన్వాల్వ్ అయ్యే పవర్ సెంట్రల్ వాక్ కౌన్సిల్ కి వచ్చింది. సెంట్రల్ వాక్ కౌన్సిల్ లో 20 మెంబర్స్ ఉంటారు. వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. వీళ్ళకి చైర్పర్సన్ గా యూనియన్ మినిస్టర్ ఒకరు ఉంటారు. ఇంకా స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఇండియాలో రిజిస్టర్డ్ ప్లస్ నాన్ రిజిస్టర్డ్ వాక్స్ దాదాపు 8 లక్షల పైగా ఉంటాయి. 30 వాక్ బోర్డ్స్ ఉన్నాయి. కానీ కొన్ని స్టేట్స్ లైక్ గోవా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం లాంటి స్టేట్స్ మాత్రం ఈ వాక్ బోర్డ్స్ ని మెయింటైన్ చేయట్లేదు. సో ఇవి అన్ని వాక్ బోర్డ్స్ కి సంబంధించిన డీటెయిల్స్. కానీ మీరు ఎప్పుడైనా ఈ వాక్ బోర్డ్స్ గురించి న్యూస్ లో వింటే మాత్రం అది ఖచ్చితంగా ఏదో ఒక కాంట్రవర్సీ గురించి కానీ అయి ఉంటుంది. 2019 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ఉన్న 16,844 వాక్ ప్రాపర్టీస్ ని గవర్నమెంట్ వాళ్ళు, పబ్లిక్ వాళ్ళు అని తేడా లేకుండా ఆక్రమణ చేశారు. ఈ ల్యాండ్ టోటల్ వాల్యూ దాదాపు 1200 కోట్లు. ల్యాండ్ రేట్లు పెరిగే కొద్దీ ఈ ఆక్రమణలు మరీ ఎక్కువైపోతున్నాయి. గవర్నమెంట్ ప్రజలు చేసే ఆక్రమణలు ఒక ఎత్తు అయితే ఈ వక్ బోర్డ్స్ చేసే ఆక్రమణలు ఇంకో ఎత్తు. కేవలం ముస్లిం ల్యాండ్సే కాదు, హిందూ, క్రిస్టియన్ ల్యాండ్స్ ని కూడా ఈ వక్ కిందకి మార్చేస్తున్నారు. ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాలో చాలా మాన్యుమెంట్స్ ASI ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేతిలోకి వెళ్ళాయి. వీటిని కూడా వక్ బోర్డ్స్ తమ సొంతం చేసుకునే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2005లో తాజ్ మహల్ కాంట్రవర్సీ. ASI చేతిలో ఉన్న తాజ్ మహల్ ని తమ చేతికి ఇచ్చేయాలని సున్నీ వాక్ బోర్డ్ డిమాండ్ చేసింది. తాజ్ మహల్ కోసం వీళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే దేశంలో ఉన్న బరియల్ గ్రౌండ్స్ అండ్ మసోలియమ్స్ అన్ని వాక్ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. సో టెక్నికల్ గా తాజ్ మహల్ అనేది ఒక మసోలియం. చనిపోయిన తన వైఫ్ కోసం షాజహాన్ కట్టించాడు. సో ఈ లాజిక్ ప్రకారం ప్రాపర్టీ తమకి సొంతం అవ్వాలని సున్నీ వాక్ కౌన్సిల్ సుప్రీం కోర్టులో కేసేసింది. కానీ కోర్టులో కేసు ఓడిపోయింది. అయోధ్య రామ్ మందిర్ విషయంలో కూడా ఇదే కాంట్రవర్సీ జరిగింది. అక్కడ బాబ్రీ మసీదు ఉండేది కాబట్టి అది వాక్ ప్రాపర్టీ అని సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్ ఏళ్ల పాటు వాదించింది. సున్నీ వాక్ బోర్డ్ తలుచుకుంటే ఎప్పుడో రామ్ మందిర్ డిస్ప్యూట్ ని సాల్వ్ చేసేది. కానీ ఏళ్ల పాటు ఈ డిస్ప్యూట్ సాగుతూ వచ్చింది. చివరికి సుప్రీం కోర్టు కలుగు చేసుకుని అయోధ్యలో ల్యాండ్ ని రామ్ మందిర్ కి అలొకేట్ చేసింది. అండ్ సున్నీ బోర్డు కి అయోధ్యలోనే వేరే ప్లేస్ లో 5 acres ల్యాండ్ ని మసీద్ కోసం అలొకేట్ చేసింది. ఇవన్నీ వెలుగులోకి వచ్చిన కాంట్రవర్సీస్. ఇంకా వెలుగులోకి రానివి, నార్మల్ పబ్లిక్ వి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. నార్మల్ సిటిజన్స్ కి సంబంధించిన ల్యాండ్స్ ని ఈ వక్ బోర్డ్స్ ఆక్రమణ చేసినట్టు చాలా కేసులు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వక్ బోర్డ్స్ అనేవి మొదటి నుంచి కాంట్రవర్షియల్ గానే ఉన్నాయి. హిందువులు ఎక్కువగా ఉండే దేశంలో స్పెషల్ గా ముస్లిమ్స్ కోసం ఇలా వక్ బోర్డ్స్ పెట్టడం ఏంటి అనేది చాలా మంది వాదన. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.
ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.